ఈరోజు నువ్వులు నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో 2 రకాల హెల్దీ లడ్డూలు తయారు చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా 2 రకాల నువ్వులతో నువ్వుల లడ్డు చేస్తున్నానండి. ఈరోజు తెల్ల నువ్వుల్ని నల్ల నువ్వుల్ని సేమ్ ఒకే క్వాంటిటీలో తీసేసుకొని లో ఫ్లేమ్లో వేరువేరుగా వేయించుకోవాలి. తర్వాత అదే బాండిలో అదే మెజర్మెంట్తో ఎండు కొబ్బరి పొడి కూడా తీసేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి పొడిని కూడా చక్కగా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించేసుకొని ఈ 3 మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కోర్సుగా, మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కోర్సుగా పల్సిస్తూ అలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ నిండుగా యాలక పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు మనం నువ్వులు తీసుకున్నాం కదా, అదే క్వాంటిటీకి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తరుగు కూడా వేసేసుకొని మనం సున్నుండలు చుట్టుకున్నట్టుగా నెయ్యి పోసేసుకుని చుట్టేసుకుంటే అసలు ఈ నువ్వుల లడ్డూలు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. హెల్త్కి మంచిది, మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి రోజుకొకటి తింటే చాలా మంచిదని చెప్పేసి పిల్లలకి ఈరోజు ఈ లడ్డూలు చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. తర్వాత నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, వేయించుకోవటం ఒకటే మనకి పని అనమాట. దీనికోసం అని చెప్పేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. నేను ముందుగా బాదం పప్పులు కొంచెంసేపు వేయించిన తర్వాత దానిలోనే వాల్నట్స్ కూడా వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా వేయిస్తున్నానండి. బాండి మందంగా ఉన్నదైతే మాడకుండా ఉంటాయి. నేనైతే ఈరోజు ఐరన్ బాండి పెట్టి వేయిస్తున్నాను. తర్వాత పంప్కిన్ సీడ్స్ని, సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇవి ఎంత చక్కగా లో ఫ్లేమ్లో ఓపికగా వేయిస్తే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట లడ్డూలు. ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత అదే మెజర్మెంట్తో పల్లీలు, జీడిపప్పులు కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేస్తున్నాను. తర్వాత దీనిలో తామర గింజలను దొరుకుతాయి కదా, పూల్ మక్కన అంటారు కదా, అవి కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఇలా ముట్టుకుంటే ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి తొందరగా మాడిపోతాయి, జాగ్రత్తగా వేయించుకోవాలండి. మళ్ళీ అదే బాండిలో సేమ్ అదే క్వాంటిటీలో ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కోర్సుగా పల్సిస్తూ అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా గ్రైండ్ చేసి ఒక దానిలో వేసేసుకున్న తర్వాత పూల్ మక్కన కూడా వేసేసుకోవాలి. అన్నిటితో పాటుగా పూల్ మక్కన వేస్తే సరిగా నలగవని చెప్పేసి నేను వేరుగా వేస్తున్నాను. దానిలోనే కొంచెం నువ్వులు కూడా వేసేసి, ఇందాక నువ్వులు ఉండలు చేసినప్పుడు కొంచెం నువ్వుల పొడి ఉంచాను, అది కూడా వేసేసి బెల్లం పౌడర్ అనమాట, ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం వేసేసుకొని షుగర్ అయినా వేసుకోవచ్చు, అది ఇది సమానంగా సగం సగం కూడా వేసుకోవచ్చు. ఇదంతా దీనిలో వేసేసి ఇందాక మనం చుట్టుకున్నట్టుగా నెయ్యితో చుట్టుకోవచ్చు. ఈ పౌడర్ ఇలా చేసి రెడీగా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యితో సున్నుండలాగా చుట్టివ్వచ్చు, పాకం పట్టి చేసుకోవచ్చు. ఖర్జూరం పేస్ట్ని వేసి కూడా మనం ఈ లడ్డూలను చుట్టేసుకోవచ్చు అండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఈరోజైతే ఇంట్లో ఈ 2 రకాల లడ్డూలు చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.